నిన్న ఏఎస్బిఎల్ వాళ్ళు కండక్ట్ చేసిన శ్రీరామనవమి ఈవెంట్కి ఎంతమంది వచ్చారు ఫస్ట్ కమెంట్ చేసేయండి. నాకైతే ఈవెంట్ చాలా బాగా అనిపించింది. సో చాలా కూచిపూడి డాన్సెస్, భరతనాట్యం ఉంది, హనుమాన్ చాలీసా మీద సోలో పర్ఫార్మెన్స్ ఉంది. అవన్నీ పక్కకు పెడితే భద్రాచలం నుంచి తెప్పించిన పర్ల్స్తో శ్రీరాముడికి, సీతమ్మ తల్లికి మళ్ళీ అభిషేకం చేశారు. ఎంత బాగా అనిపించిందో. అండ్ ఆల్సో సునీత గారు, సింగర్ ధనంజయ్ గారు లైవ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇలా అందరూ జెండాలు చేతులు పైకెత్తి రాముడి నామస్మరణ చేస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ వెనకాల 3D సంథింగ్ యానిమేషన్ కూడా ఎంత బాగుందంటే, అసలు ఏ సింగర్ కాన్సర్ట్ అయినా కూడా చాలామంది ఇష్టపడతారు, కానీ అలాంటి కాన్సర్ట్కి 1000 టైమ్స్ హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. సునీత గారిని లైవ్లో పాడుతుంటే చూసి అందరూ గాల్లో శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా 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 బాగా అనిపించింది. ఇవే నేను చెప్పిన భద్రాచలం నుంచి వాళ్ళు తెప్పించిన తలంబ్రాలు చాలా బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడు లడ్డు అండ్ కంకణం ఇంకా అక్షంతలు ఇచ్చారు. లాస్ట్కి డ్రోన్ షో ఒకటి ఉందన్నమాట. 350 డ్రోన్స్ కలిపి రామాయణం స్కిట్ గాల్లో వేస్తారు. కానీ మనకు తెలిసిందే కదా, శ్రీరామనవమి రోజు వాన పడుతుందని చెప్పి. సో ఆ వాన వల్ల ఇంకా అది క్యాన్సిల్ అయింది. ఎవరెవరు వచ్చారో మాత్రం కమెంట్ చేయండి.